బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. 3 నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో పాల్గొననున్నారు. 10 గంటలకు ఇల్లందు, 11 గంటలకు డోర్నకల్, మధ్యాహ్నం ప్రియాంకతో కలిసి కొడంగల్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే భువనగిరి, గద్వాల్లోనూ ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఈ రోజు కొడంగల్లో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయని చెప్పాలి. ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఎలా ఉందంటారు? దూసుకుపోతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలందరినీ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీతో పాటు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దించింది. మొత్తానికి కేవలం 2 రోజులే ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఏఐసీసీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఈ రోజు నర్సాపూర్ లో సాయంత్రం 4:30కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ షెడ్యూల్ చూసుకుంటే 3 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ప్రచారం చేయబోతా ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరి నియోజకవర్గంలో, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి గద్వాల్ నియోజకవర్గంలో, అదే మరొక కొడంగల్లో ఇటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా పూర్తి చేస్తున్న కొడంగల్లో మాత్రం చివరిగా ఈ రోజు ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఉదయం 11:30కు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా భువనగిరిలో భారీ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభకు మాత్రం ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి గద్వాల్ లో సభ ఏర్పాటు ఉంది. ఆ సభలో మాత్రం ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30కు ఇటు రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా పూర్తి చేసే కొడంగల్లో మాత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా పాల్గొని భారీ బహిరంగ సభలో మాత్రం పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు 3 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇల్లందు, దోర్నకల్లు, అదేవిధంగా కొడంగల్, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు రేవంత్ రెడ్డి. ఉదయం 10 గంటలకు మాత్రం ఇల్లందు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభ చూసుకొని ఆ మధ్యాహ్నం 12 గంటలకు దోర్నకల్లో సభ ఉంది. ఆ సభ అనంతరం కూడా తాను స్వయంగా పోటీ చేస్తున్నటువంటి కొడంగల్లో మాత్రం మధ్యాహ్నం 3:30కు ఇటు ప్రియాంక గాంధీ ఇంతకుముందు చెప్తున్నట్టు ప్రియాంక గాంధీతో పాటు సభలో పాల్గొంటారు. ఏదైనా ఉంటే ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ కావచ్చు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, అదేవిధంగా కర్ణాటక సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొత్తానికి కేవలం 48 గంటలు మాత్రమే ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా కూడా పావులు గడుపుతా ఉన్నారు. అందులో భాగంగానే అగ్రనేతలందరినీ కూడా రాష్ట్రంలో ప్రచారంలో సంసిద్ధత ఏర్పాటు చేసింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.